హలో ఫ్రెండ్స్! ఈరోజు ఇంకో మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. యూపీలో జరిగిన నిజ సంఘటన ఇది. పెళ్లి మండపం కలకలా వెలిగిపోతుంది. చుట్టాలు, పట్టాలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అలానే పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు. అప్పుడే తన ఫ్రెండ్ వచ్చి ఏదో వీడియో చూపించాడు. అంతే పెళ్ళికొడుకు షాక్ అయి కళ్ళు తిరిగి పడిపోయాడు. తర్వాత కళ్ళు తెరిచి తన చెప్పులు చేతిలో పట్టుకుని పరిగెట్టడం మొదలుపెట్టారు. అసలు ఏమైంది? పెళ్ళికొడుకు చూసిన వీడియో ఏంటి? అంత హ్యాపీగా ఉన్న వాళ్ళు సడన్‌గా అలా ఎందుకు మారిపోయాడు? ఇటువంటి చాలా క్వెషన్స్ ఉన్నాయని తెలుసు. ఇవన్నీ క్లియర్ చేసుకోవాలంటే వీడియో పూర్తిగా చూసేద్దాం. సరేనా? అలానే నా ఛానల్‌కి కొత్తగా వస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. అలానే ఈ వీడియోని లైక్ చేయకుండా వెళ్ళొద్దు. సరేనా? యూపీలోని ఒక గ్రామంలో సందీప్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ అబ్బాయి చాలా సింపుల్‌గా ఉండేవాడు. అయితే అతను ప్రస్తుతం చదువుకుంటున్నాడు. తన చదువు కంప్లీట్ అయిందని తన పేరెంట్స్ తన మీద పెళ్లి ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టారు. అయితే ఆ అబ్బాయి ఫస్ట్ నుంచి తన అమ్మతో చెప్తుంది ఏంటంటే, "అమ్మ మీరు ఎవరిని చూపిస్తే నేను వాళ్ళనే చేసుకుంటాను. మీ ఇష్టం" అని అంటున్నాడు. కానీ తన తల్లిదండ్రులు ఇలా అంటున్నారు, "నువ్వు ఎప్పుడు ఇలానే అంటావు. తర్వాత ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మీరే చేశారు అని అంటావు. నిజం చెప్తున్నావు కదా, నువ్వు ఎవరిని ఇష్టపడట్లేదు కదా" అని తన తల్లి అడిగితే అప్పుడు సందీప్ నవ్వుతూ, "లేదమ్మా, ఇష్టపడితే నేను నీతో చెప్పకుండా ఉంటానా? నాకు ఎవరూ ఇష్టం లేదు. నువ్వు చూసిన అమ్మాయిని నేను చాలా సంతోషంగా చేసుకుంటాను" అని అంటాడు. దాంతో తల్లి చాలా సంతోషపడుతుంది. ఇంకా పెళ్లి కూతుర్ని వెతికే వేటలో వీళ్ళు బిజీ అయిపోతూ ఉంటారు. చాలా అంటే చాలా ఫోటోలు చూపిస్తారు. కానీ సందీప్ వాళ్ళ పేరెంట్స్‌కి ఏ అమ్మాయి నచ్చదు. ఒక అమ్మాయి చదువుకుని ఉంటే ఆ అమ్మాయి అందంగా లేదు. ఒక అమ్మాయి అందంగా ఉంటే ఆ అమ్మాయి చదువుకోలేదు. లేదంటే అన్నీ బాగానే ఉంటే వంట పని తెలీదు. ఇలా చాలా అంటే చాలా ఇబ్బందులు వచ్చాయి. కానీ ఒక ఫోటో మాత్రం చాలా అంటే చాలా నచ్చింది. ఆ ఫోటోని సందీప్‌కి చూపిస్తే సందీప్ కూడా ఆ అమ్మాయి చాలా నచ్చింది. ఆ అమ్మాయి పేరు శ్వేత. శ్వేత చాలా అందంగా ఉంది. అలానే బాగా చదువుకున్న అమ్మాయి, తెలివైన అమ్మాయి. అలానే ఇంటి పని, వంట పని కూడా తెలిసిన అమ్మాయి. అంటే మల్టీ టాలెంటెడ్ అనమాట. అయితే ఇటువంటి అమ్మాయి నచ్చకుండా ఎలా ఉంటుంది? అయితే మొత్తం అందరూ ఒక్కసారిగా ఆమెకి ఓటేసి గెలిపించేశారండి. అయితే పెళ్ళంటే తెలిసిందే కదా! షాపింగ్‌లు, ఇంటి పనులు అన్నీ ఉంటాయన్నమాట. ముందు సందీప్ వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి ఎంగేజ్‌మెంట్ చేసుకొని వచ్చేసారు. ఆ అమ్మాయి మాది అని అనిపించుకున్నారు. ఆ తర్వాత ఇంటి పనులు స్టార్ట్ చేశారు. ఇంటి మొత్తం మళ్ళీ రీక్రియేట్ చేసి మొత్తం పెయింటింగ్స్ చేసి చాలా అందంగా ఉంచేశారు. తర్వాత సందీప్ కూడా షాపింగ్‌లో బిజీ అయిపోయాడు. సందీప్ ఒకసారి తన ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఇలా అంటాడు, "రాహుల్, నేను నిజంగా చాలా అదృష్టవంతుడినిరా. నేను ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయి దొరుకుతుందని ఎప్పుడూ అనుకోలేదు. తను మల్టీ టాలెంటెడ్. అమ్మా నాన్నకు కూడా నచ్చింది. అందుకనే నాకు కూడా నచ్చింది" అని అంటాడు. దాంతో రాహుల్ ఇలా అంటాడు, "సరేరా, నీకు నచ్చితే చాలు. సరేనా? నువ్వు వదినను చాలా బాగా చూసుకోవాలి" అని అంటాడు. దాంతో సందీప్ సరేరా అని అంటాడు. పెళ్లి రోజు రానే వచ్చింది. ఇల్లు మొత్తం చాలా అంటే చాలా సందడిగా ఉంది. పెళ్లి బారాత్ స్టార్ట్ అయిపోయింది. సందీప్ కూడా పెళ్లి బారాత్లో ఎంత అంటే అంత ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు. దాంతో తల్లిదండ్రులకు ఉన్న డౌట్ కూడా క్లియర్ అయిపోయింది. అదేంటంటే అసలు సందీప్‌కి పెళ్ళంటే ఇష్టమా లేదా? మన కోసం ఒప్పుకుంటున్నాడా అని అనుకుంటూ ఉన్నారు. కానీ సందీప్‌కి పెళ్ళంటే ఇష్టం అనేసి వాళ్ళు క్లియర్ అయిపోయారు. పెళ్లికూతురు తండ్రి కూడా పెళ్లి అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు. తన మండపానికే దగ్గర దగ్గర 20 లక్షలు అయింది అని అందరూ చెప్పుకుంటూ చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నారనమాట. పెళ్లి కూతురు ఒక్కదే సంతానం కాబట్టి తను చాలా గారాల పట్టి అని చెప్పొచ్చు. అందుకనేసి తనకి ఏమీ తక్కువ చేయకుండా తన తండ్రి అన్ని కోరికలను తీర్చేస్తున్నాడు. అంగరంగ వైభవంగా భారత్ని వెల్కమ్ చేశారనమాట. అయితే పెళ్ళికొడుకు చూడడానికి ఎంత అంటే అంత అందంగా ఉన్నాడు. ఆడవాళ్ళందరూ అతన్ని చూసి సిగ్గుపడడం, అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అని చెప్పుకోవడమే. నిజం చెప్పాలంటే పెళ్లి కూతురు ఇంట్లో అందరికీ సందీప్ చాలా అంటే చాలా నచ్చేస్తాడు. మంచివాడు, బాగా చదువుకున్నాడు, రేపో మాపో ఉద్యోగం వస్తుంది, బాగా డబ్బులు ఉన్నాయి అని అందరూ అనుకోవడమే. సందీప్ పెళ్లి మండపానికి వచ్చిన వెంటనే తనకి కాబోయే అత్తగారు హారతి తీసింది. హారతి తీసి లోపలికి వెల్కమ్ చెప్పింది. తర్వాత పెళ్లిదంతా స్టార్ట్ అయింది. సందీప్ మొట్టమొదటిసారిగా శ్వేతని చూశాడు. శ్వేతని చూసిన వెంటనే సందీప్ చాలా అంటే చాలా సంతోషపడిపోయాడు. తను చాలా అంటే చాలా అందంగా ఉంది. రెడ్ శారీలో అయితే తనని చూడడానికి 2 కళ్ళు సరిపోవనుకోండి. సందీప్ని చూసిన వెంటనే శ్వేత సిగ్గుపడుతూ ఉంటుంది. అది గమనించిన సందీప్ కూడా సిగ్గుపడతాడు. దాంతో బయట వాళ్ళందరూ, ఏంటి వీళ్ళు సిగ్గుపడుతూనే ఉంటారేమో, ఇంకా ఏమీ చేసుకోరా, పదండి పెళ్లితంతు స్టార్ట్ చేద్దాం అనుకుంటూ పెళ్లితంతు స్టార్ట్ చేస్తారు. ఇద్దరు ఫస్ట్ వరమాలలు వేసుకుంటారు. వరమాలలు వేసుకుని ఇద్దరు కొంచెం సేపు డ్యాన్స్ చేసి ఆ తర్వాత
కూర్చుంటారు. ఆ తర్వాత రాహుల్ సందీప్ పెళ్ళికి అటెండ్ అవుతారు. రాహుల్ని చూసిన వెంటనే సందీప్ చాలా అంటే చాలా సంతోషపడిపోతాడు. ఎందుకంటే రాహుల్ సందీప్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. కానీ రాహుల్ ఫేస్లో అసలు స్మైలే ఉండదు. ఏంట్రా అలా ఉన్నావు, నా పెళ్ళి అంటే ఎలా ఉండాలి నువ్వు అని సందీప్ ఎటకారం చేస్తుంటే, లేదురా నేను నీతో ఒక మాట చెప్పాలి అని సందీప్ని పక్కకు తీసుకెళ్ళి ఒక వీడియో చూపిస్తాడు. ఆ వీడియో చూసిన వెంటనే ఒక్కసారిగా సందీప్ ఫేస్ మారిపోతుంది. అప్పటి వరకు సంతోషంగా ఉన్నాడు, ఒక్కసారిగా ఇలా అయిపోయాడేంటి అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అతన్ని ఎవరు గమనించకపోయినా సరే ఒక ముసలాయన మాత్రం సందీప్ని గమనిస్తూ ఉంటాడు. ఏంటి ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా, రాహుల్ వచ్చి వీడి చెవిలో ఏం చెప్పాడు ఇలా అయిపోయాడు అని అనుకుంటూ ఉంటాడు. ఆ ముసలతను ఎవరో కాదు, సందీప్కి స్వయాన పెద్దనాన్నే. అందరూ బంధువులు వచ్చి పెళ్ళికొడుకుని కలుస్తూ ఉంటారు. అప్పటి వరకు తన ముఖంలో ఉన్న సంతోషం సడన్గా మాయమైపోతూ ఉంటుంది. భారత్లో బాగానే ఉన్నాడు కదా, ఇందాక కూడా బాగానే ఉన్నాడు, అమ్మాయి చేయి పట్టుకుని మరీ డ్యాన్స్ చేశాడు, కానీ సడన్గా ఇలా ఎందుకు అయిపోయాడు అని తన తల్లిదండ్రులు కూడా కంగారు పడుతూ ఉంటారు. తర్వాత తన తండ్రి ఏం కాదు, ఒక 10 నిమిషాలు ఆగు, పెళ్ళి అయిపోతుంది, ఆ తర్వాత వాడే సెట్ అయిపోతాడు అని అంటూ ఉంటారు. పంతులు గారు సందీప్తో అన్ని హోమాలు జరిపిస్తూ ఇప్పుడు ఇలా అంటారు, నువ్వు నీ కాబోయే భార్య వేలు పట్టుకుని ఈ అగ్నిగుండం చుట్టూ 7 సార్లు తిరగాలి, నీకు పెళ్ళి అయిపోయినట్లే లెక్క వస్తుంది అని అంటారు. దాంతో సందీప్ వణుకుతూనే వేద యొక్క చేయి పట్టుకుని అగ్నిగుండం చుట్టూ నడవడం ప్రారంభిస్తాడు. కానీ రెండవ రౌండ్లోనే తన కళ్ళు తిరిగి పడిపోతారు. దాంతో బంధువులందరూ చాలా కంగారు పడిపోతారు. ఏంట్రా ఏమైంది సడన్గా, ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా అని అనుకుంటారు. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ ఇలా అంటారు, లేదు లేదు వాడు రాత్రి నుంచి ఏం తినలేదు, పెళ్ళి ఎక్సైట్మెంట్లో షాపింగ్ అది ఇది అని హడావిడిలో ఉన్నాడు కదా, అందుకని కళ్ళు తిరిగి పడిపోయాడు, అంతకుమించి ఏం లేదు అని అంటారు. దాంతో సరే మండపంలో డాక్టర్ ఉంటారు. ఆ డాక్టర్ వచ్చి సందీప్ని చెక్ చేసి ఏం కాలేదు, ఏదో వీక్నెస్ వల్ల పడిపోయాడు అంతే, అంతకుమించి ఏమి లేదు అని కొంచెం వాటర్ తీసుకుని తన మీద చల్లుతారు. ఒకసారిగా సందీప్ లేచి అందరినీ చూస్తూ, ఎవరు మీరంతా, నేనెవరిని, నేనెందుకు ఇలా ఉన్నాను అంటూ తన 2 చెప్పులు తీసుకుని పరిగెట్టడం మొదలు పెడతాడు. అంతే పెళ్లి కూతురు షాక్ అయిపోతుంది. ఏంటి సడన్గా ఇతను ఇలా మారిపోయాడు, ఇప్పటి వరకు ఇంత ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు కదా అని పెళ్లి కూతురు భయపడిపోతుంది. సందీప్ తన పరుగును ఏమాత్రమో ఆపట్లేదు. ఎలాగైనా పరిగెట్టుకుంటూ బయటకు వెళ్ళిపోదాం అనేది చాలా ప్రయత్నించాడు. కానీ పెళ్లిలో ఉన్న చాలామంది తనని పట్టుకోవడానికి చూస్తూ చూస్తూ మిస్ అయిపోతూ ఉన్నారు. కానీ తన తండ్రి మాత్రం ఒక పెద్ద చెప్పు పట్టుకుని, రారా నువ్వు ఇక్కడికి రా అన్నట్టుగా సందీప్ వచ్చిన వెంటనే చెప్పుతో కొట్టడం మొదలుపెట్టాడు. దాంతో ఒక్కసారిగా ఆ పెద్ద ఆయన వచ్చి తన తమ్ముడిని ఆపి ఇలా అంటారు, ఏంట్రా నువ్వెందుకు వాడిని కొడుతున్నావు, వాడికి ఏదో అయింది కదా, ఒక నిమిషం ఆగు, వాడు తేరుకోనివ్వు అని అంటారు. దాంతో అతను, లేదు అన్న, వీడు నాటకాలు చేస్తున్నాడు, ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు, ఇప్పుడు ఏం కొట్టింది వీడికి ఇలా అయిపోయాడు అని అంటాడు. దాంతో సందీప్ పెద్దనాన్న ఇలా అంటాడు, లేదు రాహుల్కి ఫోన్ చేయి, రాహుల్ వచ్చి ఫోన్లో ఏదో చూపించాడు, అప్పటి నుంచి వీడు మారిపోయాడు అని అంటాడు. పెళ్లి మండపంలో మొత్తము రాహుల్ని వెతుకుతారు, కానీ రాహుల్ ఎక్కడా కనిపించరు. ఆ తర్వాత సందీప్ ఫోన్ తీసుకుని సందీప్ తండ్రి రాహుల్కి ఫోన్ చేసి, రాహుల్ ఎక్కడున్నావు, త్వరగా రా, సందీప్కి బాగోలేదు, వాడు నీ పేరే తలుస్తున్నాడు అని అంటాడు. దాంతో ఒక్కసారిగా రాహుల్ ఎక్కడో ఉంటే ఒక అరగంట ప్రయాణం చేసి పెళ్లి మండపానికి చేరుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది బాబా, ఎందుకు నాకు ఫోన్ చేసావు అని అంటే, అసలు నువ్వు నీ ఫోన్లో ఏం చూపించావురా, అప్పుడు దాకా బాగానే ఉన్నాడు కదా వీడు, సడన్గా మారిపోయాడు అని అంటాడు. దాంతో రాహుల్ ఫస్ట్ నెక్కి నెక్కి ఏం లేదు బాబాయ్, ఏం లేదు అని అంటూ ఉంటాడు. కానీ సందీప్ తండ్రి గట్టిగా పట్టుకోవడం వల్ల రాహుల్ ఆ వీడియో చూపిస్తాడు. అందులో సందీప్ యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇలా అంటుంది, సందీప్ నువ్వు పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉండు సరేనా, నువ్వు పెళ్లి చేసుకున్న మరో సెకండ్లోనే నేను చచ్చిపోతాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటూ ఒక వీడియో పెడుతుంది. అది చూశాక సందీప్ మారిపోతాడు. దాంతో సందీప్ తండ్రికి కోపం వస్తుంది, ఏంట్రా ఈ వీడియో చూసా నువ్వు ఇలా అయిపోయావు అని. అవును నాన్న, నాకు తనంటే చాలా ఇష్టం, ప్రియా నేను కాలేజ్లో ఉండేటప్పుడు ప్రేమించుకున్నాం, తను నన్ను మర్చిపోయిందేమో అనుకున్నాను, తనకి నేను ఇంకా గుర్తున్నాను, ప్రియా వీడియో చూసాకే తెలిసింది తను నన్ను ఇంకా ఇష్టపడుతుంది అని అంటాడు. దాంతో సందీప్ వాళ్ళ తండ్రికి చాలా కోపం వస్తుంది. పెళ్లి కూతురు తండ్రి కూడా, నా దగ్గర ఉన్నదంతా దాంతో నేను ఈ పెళ్లి చేస్తున్నాను, నువ్వు ఇన్ని నాటకాలు చేస్తున్నావా, నీకు
నిజంగా ఇంకో అమ్మాయి ఇష్టం ఉంటే ముందే చెప్పాలి కదా అని కోపడతాడు. ఇప్పుడు నా అమ్మాయిని ఎవరు చేసుకుంటారు, నా కూతురు జీవితం నాశనం అయిపోయింది అని అంటాడు. దాంతో మధ్యలో సందీప్ పెదనాన్న కలగజేసుకుని ఇలా అంటాడు, లేదు, ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం, ఒకవేళ తను చనిపోతే ఆ బాధతో వీడు మీ అమ్మాయిని జీవితాంతం సంతోషంగా ఉంచగలడు అని అనుకుంటున్నారా అని అంటాడు. దాంతో శృతి వాళ్ళ తండ్రి ఇలా అంటాడు, సరే అయితే నేను ఈ మండపానికి ఈ పెళ్ళికి మొత్తం కలిపి 30 లక్షల వరకు ఖర్చు పెట్టాను, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని అంటాడు. దాంతో తన పెదనాన్న తన తమ్ముడితో మాట్లాడతాడు. ఏడు సందీప్ తండ్రి, నా వల్ల కాదు, నేను అంత భరించలేను అని అంటాడు. దాంతో శృతి వాళ్ళ తండ్రికి చాలా కోపం వస్తుంది. నేను ఇలా తేలదు కదా ఇదంతా, నేను ఇప్పుడే పోలీసులకు కాల్ చేస్తాను అని పోలీసులను ఇన్వాల్వ్ చేస్తారు. పోలీసులు వచ్చి మొత్తం రీసెర్చ్ చేశాక ఇలా అంటారు, సరే ఆ అమ్మాయి నెంబర్ చెప్పండి, మేము ఆ అమ్మాయితో మాట్లాడతాం అని పోలీసులు అంటారు. అప్పుడు ప్రియకు నచ్చజెప్పడానికి పోలీసులు చాలా ప్రయత్నిస్తారు. ప్రియా ఒకటే అంటుంది, సందీప్ నువ్వు పెళ్లి చేసుకో, సంతోషంగా ఉండు, నువ్వు పెళ్లి చేసుకున్న మరుక్షణమే నేను చచ్చిపోతాను అని. అంతకుమించి తను ఏమీ చెప్పదు. దాంతో పోలీసులు కూడా ఇలా అంటారు, సరే ఇప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ఈ పెళ్లి జరిగిపోయి ఉంటే ఆ అమ్మాయి చనిపోయేది, జరగలేదు కాబట్టి ఇంకా అమ్మాయి బ్రతికే ఉండి మన ముందు మాట్లాడుతుంది అని అంటారు. అప్పుడు పెదనాన్న కలగజేసుకుని ఇలా అంటారు, సరే నా యొక్క చిన్న తమ్ముడి యొక్క కొడుకు కూడా ఇలానే ఉంటాడు, వాడు కూడా వాడి యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు, వాడి ఆస్తిపాస్తులు నా పెద్ద తమ్ముడి ఆస్తిపాస్తులు రెండు సమానమే అంటూ ఒక అబ్బాయిని సజెస్ట్ చేస్తాడు. అతని పేరు శరత్. శరత్ కూడా చూడడానికి చాలా బాగుంటాడు. శరత్కి ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశారు. దాంతో శరత్ కూడా శ్వేత నచ్చుతుంది. ఇంకా అదే మండపంలో చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా శ్వేత శరత్ల పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు సందీప్ ప్రియ గురించి తన ఇంట్లో ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. ప్రారంభంలో తన తండ్రి ఒప్పుకోకపోయినా తర్వాత ఒప్పుకుని వాళ్ళిద్దరు పెళ్లి చాలా ఘనంగా జరుపుతాడు. ఇదండి సందీప్ స్టోరీ. ముందే తను ప్రియా గురించి తెలుసుకుని ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. ఈ మండపంలోనే ఆగిపోయి ఉంటే శ్వేత జీవితం నాశనం అయిపోయేది. జరిగి ఉన్నా సరే ప్రియా చనిపోయేది. కానీ ఆ రెండు జరగకుండా పెద్దవాళ్ళు మంచి నిర్ణయం తీసుకోవడంతో వీళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయాయి. ఇదండి ఈరోజు స్టోరీ. నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే నా ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.